మమ్మీ మనం ఎప్పుడు చికెన్ బిర్యానీయే చేసుకుంటాం కదా, ఈ ఒక్క రోజు మండి చేస్తావా? వండుకుందామా? సరే పద. ఇక స్టార్ట్ చేద్దామా మండి బిర్యానీ. మండి బిర్యానీకి ఫస్ట్ మనకు కావాల్సింది చికెన్ పెద్ద పీసెస్. కానీ చికెన్ బిర్యానీకి తీసుకొచ్చిండు, పర్లేదు వీటితో మండి బిర్యానీ చేసేసుకుందాం. ఇంకా ఫస్ట్ చికెన్ పీసులు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మంచిగా 1.5 kg తెచ్చుకున్నాము, అందరికి సరిపెట్టాడు. ఇది నేను ఇంట్లోనే వేసుకున్నా చికెన్ బిర్యానీ మసాలా, తర్వాత చూపిస్తాను మీకు ఇది మసాలా రెసిపీ. ఫస్ట్ మసాలా వేసుకుందాము. ఈ మండి బిర్యానీలో మెయిన్ ఇంపార్టెంట్ కారం కంటే ఎక్కువ ఘాటు ఉంటుంది, ఘాటే చూసుకోవాలి. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం అయితే మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోర్రి. మనం కారం మంచిగా తింటాం పిల్లలతో సహా, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఉప్పు అయితే ఇక ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలా. కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నా టేస్ట్కి తగ్గట్టు నేను వేస్తున్నా, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకో. కొంచెం పసుపు, కొంచెం నిమ్మకాయ పిండేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఉప్పు కారం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోరు, ఉప్పు కారం సరిపోయిందా ఒకసారి టేస్ట్ చూసుకొని పక్కకెట్టేసేయండి. ఇట్లా మంచిగా ఉండాలి. గంట సేపు పక్కకెట్టేసుకొని గంట తర్వాత స్టార్ట్ చేయాలి. ఇంకా అప్పటి వరకు మనము మండి బిర్యానీకి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్. ఇప్పుడు బిర్యానీ కోసం మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే ఎంచుకుందాము. బ్రౌన్ ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంట్లో మంచిగా కలర్ చేంజింగ్ స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం ఇంకొక 5 minutes అయితే కలర్ మొత్తం బ్రౌన్ అయిపోతే అప్పుడు తీసేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇంక ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడం. ఇప్పుడు చికెన్ అయితే ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలాంటి పెద్ద గిన్నె ఉంటే వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి జలిగిన్నె ఉంటే జలిగిన్నె తీసుకొని చికెన్ నీళ్ళ పెట్టేసుకోవాలి. అన్నీ ఒకటికొకటి పెట్టేసుకొని మంచిగా ఆవిరికి ఉడికించుకోవాలి. మంచిగా మ్యాక్సిమం ఒక 1/2 hour పడుతుంది ఇవన్నీ కుక్ అవ్వడానికి. మంచిగా ఉడకబెట్టేసుకొని మళ్ళీ వీటిని కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని అన్ని ఇందులో పెట్టేసుకొని స్టవ్ మీద 1/2 hour వరకు ఉడికించుకోవాలి ఆవిరి మీద. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 1/2 hour వరకు ఉంచుకోవాలి. మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు షాలో ఫ్రై చేసుకొని స్టార్ట్ చేయాలి. చికెన్ అయితే ఉడికిపోయింది, ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇంకా తీసేసుకొని ఫ్రై చేసేసుకోవడం ఏ విధిగా. ఇప్పుడు మనము ఆవిరికి ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో నుంచి వచ్చిన వాటర్ని ఇవి ఇప్పుడు మనము బిర్యానీ అడుకోవడానికి యూజ్గా వేసుకుంటాం. ఇవి ఉండాలి, వాటర్ వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది. మా చికెన్ పీసులను ఒక్కొక్కటి మంచిగా ఫ్రై చేసుకుందాం, చాలా ఫ్రై. ఇండి రైస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినంత నెయ్యి వేసుకుందాం. నెయ్యితో చేసుకుంటే అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. మసాలాలు అయితే వేసుకుందాం. ఇప్పుడు దాల్చిన చెక్క, చక్రం పువ్వులు అండ్ ఇలాచీలు. కొంచెం ఘాటు ఉంటుంది కదా, దీంట్లో కారం ఎక్కువ ఉండదు, అందుకనే స్పైసెస్ ఎక్కువ వేసుకోవాలి. లవంగాలు అండ్ సాజీరా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. హోటల్స్లో వేసుకోవాలి కానీ మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు. మన ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ బిర్యానీ మసాలా, అది వేసుకున్నాము. ఫ్లేవర్ అంతా ఈ మసాలాతోటే వస్తుంది. నచ్చినంత వేసుకోవాలా. కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలుపుకోవాలి. దీన్ని నెయ్యిలో మంచిగా వేగాలి, వేగితే మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇందాక మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా
ఈ రైస్లో పోసేసుకోవాలి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్. వాటర్ మరిగినాయి లేదు, మంచిగా మరిగినాయి. వాటర్ ఎప్పుడు కానీ ఇట్లా మరిగిన తర్వాతనే రైస్ వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ మంచిగా పడుతుంది. రైస్ అయితే వేసుకుందాం ఇప్పుడు. మంచిగా వేసుకొని కొంచెం పలుకు పలుకు ఉన్నప్పుడే రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయాలి హై ఫ్లేమ్ మీద. రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం పలుకు పలుకు ఉండాలి. పలుకు మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చికెన్ పీసెస్ దీని మీద పెట్టేసేయాలి. చికెన్ పీసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ దీని మీద పెట్టేసి ఒక 1/2 అవర్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు. ఫ్రైడ్ ఆనియన్స్, ఇవే టేస్ట్ మంచి బిర్యానీకి. చికెన్ పీసెస్ పెట్టేసుకోవాలి. మండి అయితే రెడీ అయిపోయింది, మంచిగా అయింది అసలు. సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మండి బిర్యానీ. పిల్లలు కూడా కావాలంటే టేస్ట్ ఉంది, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ.